ఆకాశవాణి నాకు రెక్కలొచ్చే హాస్య నాటకం వింటారు. నమస్తే జానకి ఆంటీ, బాగున్నారా? రారా మాధవ్, నమస్తే. బాగున్నావా? నాకేంటంటే సినిమా హీరోలాగా ఉంటాను, మీకు తెలుసు కదా. అందుకే మన కాలనీలో ఉన్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోవడానికి పోటీ పడుతున్నారంటీ. ఫు, ఏంటంటే అలా ఉంచేశారు? అంటే నేను హీరోలాగా అందంగా లేననా నీ ఉద్దేశం? అంతేగా మరి. నీకు వయసు అయిపోయిందంటీ, కాస్త కళ్ళజోడు పెట్టుకొని చూడు. నేను ఎంత ఎర్రగా ఉన్నానో, తాటి చెట్టంత పొడుగున్నాను. ఉహుం, ఈ జుట్టు విగ్ కాదంటీ, ఒరిజినల్ ఉంగరాల జుట్టు. అవునా? కావలిస్తే ఒకటి ఇస్తాను, టెస్ట్ చేసుకో. పైగా నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది, ఉమ్, నెలకు ₹1,00,000 జీతం. అబ్బో. నాకు ఒక స్పోర్ట్స్ బైక్ కూడా ఉందంటే, ప్రమోషన్ రాగానే అదేది ఆ బెంజ్ కారు కూడా కొనేస్తాను. ఉమ్, నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం ఇంకా మానలేదు మాధవ్. చిన్నప్పటి నుండి నువ్వు అంతేనయ్యా. ఆంటీ, ఆ, డబ్బా కాదండి, ఇది ఒరిజినల్ బ్యాండ్ మేళం. నేను గొప్ప అందగాడినని పబ్లిక్ టాకు. అబ్బో అందుకే పెళ్లి సంబంధాలు క్యూ కడుతున్నాయి. అబ్బో. మొన్న ఏం జరిగిందో తెలుసా? ఉమ్, మా ఇంటి ముందు పెద్ద క్యూ కట్టారండి. అబ్బా, ఎందుకో? బోనాల పండగ నాడు చీరలు పంచే కార్యక్రమం అనుకుని అందరూ అపార్థం చేసుకున్నారు. యాక్చువల్ గా నాకు పెళ్ళనివ్వడానికి నిలబడ్డ క్యూ లైన్ అంటే అది. మరి అంతమంది క్యూ కడితే ఏదో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని చావచ్చుగా. అంత మాట అంటారేంటంటే, తొందరపడి అందంగా లేని అమ్మాయిని చేసుకుంటే ఉమ్, జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. అందుకే మా అమ్మా నాన్న పోరు పడలేక నామకే వాస్తే పెళ్లి చూపులకు వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఒక 600 అమ్మాయిలను చూశాను, అబ్బో. కానీ ఒక్క అమ్మాయి కూడా నాకు నచ్చలేదంటీ. అసలు నువ్వు వాళ్ళకి నచ్చావో లేదో ముందు అది చెప్పు. నాలాంటి గొప్ప అందగాడు యుగానికి ఒక్కసారే పుడతాడండి, అబ్బో. ఒక్కడే కూడా పుడతాడు. ఇక నేను వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దాంతో సమస్య లేదండి. నీ డబ్బా నువ్వు కొట్టుకోవటం ఇక ఆపవయ్యా, వినలేక చస్తున్నాను. మ్మ్. ఇంతకీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలో ఏడువు. ఆలస్యంగా అడిగినా ఆంటీ, అద్భుతమైన ప్రశ్న అడిగారంటీ. ఇప్పుడు చెప్తాను వినండి. నాకు చాలా గొప్ప అందగెత్త కావాలి. ఆమె పారిజాతం పుష్పంలా నాలా చాలా అందంగా ఉండాలి, నాలాగే చాలా అరుదుగా ఉండాలి. అబ్బో. ఈ కలియుగంలో ఇంతకు మించి అందగత్తె మరొకటి లేదు అనేలా ఉండాలి, అది కూడా నాలాగే. అబ్బబ్బబ్బబ్బబ్బా, అలాంటి అమ్మాయి అసలు పుడుతుందా నాయనా? పుట్టకపోవడం ఏంటంటే, ఆ, కొందరు పుట్టారు, అది కూడా నా కోసమే పుట్టారు. ఎవరో అది? అందులో టాప్ హీరోయిన్ కృతి ఒకటి. అబ్బా, పెళ్ళంటూ చేసుకుంటే ఆమెని చేసుకుంటానంటీ. ఛీ, సిగ్గు లేకపోతే సరి. అదేంటంటే అంత మాట అన్నారు? అంటే నన్ను ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోదనా నీ ఉద్దేశము? మాధవ్, ఇలా పగటి కలలు కనడం ప్రమాదం నాయనా. ఓసారి కృతి ఇంటికి వెళ్ళి చూడు. ఆమె ఇంటి వాచ్మెన్ నిన్నింట్లోకి వెళ్ళనివ్వడు. నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే ఆమె వాచ్మెన్ మెడబెట్టి గెంటేస్తాడు, గుర్తుపెట్టుకో. ఎక్కువ మాట్లాడితే నిన్ను తిట్టని తిట్టకుండా తిడతాడు. మరీ ఎక్కువగా మాట్లాడితే కొట్టి మరీ పంపిస్తాడు, జాగ్రత్త. ఆంటీ, ఆ, అదే కుళ్ళంటే. ఎంత జెలసీ ఫీల్ అవుతున్నారు చూసారా మీరు? మీ ఆడవాళ్లకు కుళ్ళు మరీ ఎక్కువ. అబ్బా. ముందు కుళ్ళు పుట్టాకే మీరు పుట్టారు. ఆ, నేను కృతిని ఎక్కడ పెళ్లి చేసుకొని మీడియాలోకి ఎక్కిపోతాను అని మీరు కొల్లుకుంటున్నారు కదూ. ఛీ, నోర్మై, వెర్రి సచ్చినోడా. నీ ముఖానికి నంబర్ 1 హీరోయిన్ కృతి కావాల్సి వచ్చిందా? అవును. ఆమె ఒక్క సినిమాకు 6 కోట్లు పారితోషికం తీసుకుంటుంది, తెలుసా నీకు? నీ బోడి ₹1,00,000 జీతం ఆమె ఇంటి కుక్క బిస్కెట్లకు కూడా సరిపోదు, తెలుసా? నిజమే ఆంటీ, ఉమ్, పెళ్లికి కావాల్సింది డబ్బు, పరువు, పరపతి కాదు, మరేంటో? ప్రేమ, అభిమానం. ఓ, నేను ఆమెకు పెద్ద అభిమానిని. పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి గొప్ప అందగత్తెనే చేసుకుంటాను. ఆమెకు నీలాంటి ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు, తెలుసా? నీలాంటి సన్నాసులు ఆమెను పెళ్లి చేసుకోవాలని పగటి కళ్ళు కంటున్నారు. ఆమె ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు, తెలుసా? ఏ, నాకేం తక్కువ? ఏది, ఇలా ఒకసారి దగ్గరికి రా. వచ్చానంటే ఏదైనా రహస్యం చెప్తారా? ఫు, అదేంటంటే దగ్గరికి పిలిచి అలా తూ అని ఉమ్మేస్తారు? నేను మరీ అంత చండాలంగా ఉన్నానా? నాకు కాస్త ఆస్తిపాస్తులే తక్కువ, ఇంకేం తక్కువ? స్టేటస్ తక్కువ. నువ్వు ప్రభాస్ లాంటి హీరోవైతే
అనుష్క లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలో అర్థం ఉంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఆశకు హద్దుండాలి. అంటే కృతిని నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం నాది దురాశ. అవును, నేను ఓ కార్పొరేటర్ని. నా స్థాయికి తగ్గట్టు మా అమ్మాయి జాహ్నవికి మిడిల్ క్లాస్ అబ్బాయినే చూస్తున్నాను. అంతేకాని ప్రధాని కొడుకుతోనో సీఎం కొడుకుతోనో పెళ్లి చేయాలని చూడట్లేదుగా. నువ్వు మరీ దురాశపరుడువని మన కాలనీలో అందరూ చెప్తుంటే ఇంతకాలం నమ్మలేదు. అది నిజమేనన్నమాట. అంటే నాలాంటి ఒక వీరాభిమాని టాప్ హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి అనడం దురాశ అంటారు, అవునా? అవును. పోనీ టాప్ 10లో 10వ ర్యాంకులో ఉన్న లీలని పెళ్లి చేసుకోవచ్చా? వాళ్ళ ఇంటికి వెడితే చెప్పుతో కొడతారు. పోనీ మిస్ వరల్డ్నో లేదా కనీసం మిస్ ఇండియానో చేసుకోవడం కూడా దురాశ అంటారా? కాదా మరి? నువ్వు ఒక సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగివి, బైక్ మీద తిరిగే అక్కు పక్షివి, మిడిల్ క్లాస్ డొక్కు పక్షివి. కాబట్టి మన కాలనీలో ఉన్న మిడిల్ క్లాస్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఇప్పటికే నీ ఒక్కడికి తప్ప కాలనీలో మగపిల్లలందరికీ పెళ్లిళ్ళు జరిగాయి. ఆంటీ, మీరు అన్నది నిజమే, కానీ మన కాలనీలో నేను అనుకున్న కృతి లీలా లాంటి గొప్ప అందగత్తెలు లేరు కదా ఆంటీ. అందరూ బిలో యావరేజ్ అందగత్తెలే కదా. సంసారం చేయడానికి అందం అక్కర్లేదు, గుణవంతురాలైతే చాలు. పోన్నే ఆంటీ, మీరు ఏ టాపిక్ మాట్లాడినా తిప్పి తిప్పి మీ కుళ్ళునే చూపిస్తున్నారు. నేను అందగత్తెని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేనట్లుంది. సర్లే, ఇంతకీ ఎందుకొచ్చావో చెప్పు. ఏం లేదంటీ, ఈ ఆగస్టు 15వ తేదీ నాడు మన కాలనీలో జెండాను ఈసారి నేనే ఎగరవేస్తాను. ఇక్కడ నేను కార్పొరేటర్ని, నువ్వు సగటు ఓటర్వి. నువ్వు జెండా ఎలా ఎగరేస్తావు? చేత్తో ఆంటీ. నేను కూడా చేత్తోనే ఎగరేస్తాను, కానీ దానికి ప్రోటోకాల్స్ ఒప్పుకోవు, ఎగరవేయడానికి వీల్లేదు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి జెండా ఎగిరవేసే అధికారం ఉందంటీ. ఉంది నాయనా, కానీ నీ ఇంటి ముందు ఎగరేసే అధికారం ఉంది. కానీ ఇలా మన నియోజకవర్గం కమ్యూనిటీ హాల్లో ఎగరవేయాలంటే ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ మా ఇంటి ముందు నేను జెండా ఎగరవేస్తే మీడియాలో వార్తగా రాదంటీ. నా పేరు సోషల్ మీడియాలో వైరల్ కావాలి. కాబట్టి నేను ఏదో ఒక గొప్ప పనిని చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారాలి. దాన్ని నా కృతి లీలా లాంటి హీరోయిన్లు చూడాలి. నా అందాన్ని చూసి వాళ్ళు మైమర్చిపోవాలి. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అందగాన్నే చేసుకుంటానని భీష్మించాలి. అబ్బో, వాళ్ళ షూటింగ్లు ఆపేసి పెళ్లి చూపులకు నా ఇంటికి రావాలి. నన్నే పెళ్లి చేసుకో, నన్నే పెళ్లి చేసుకో, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వాళ్ళు నా ఇంటి ముందు ధర్నాలు చేయాలి. వాళ్ళ ఫ్యాన్స్ రాస్తారోకోలు చేయాలి. అప్పుడు అంటే నేను వాళ్ళని కరుణించాలి, నా పెళ్లి జరగాలి. నీ అమాయకత్వం తగలడా. నువ్వు ఈ జన్మకు మారేలా లేవు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? త్యాగం చెయ్యాలంటే త్యాగం చెయ్యాలి. నీ చేయి విరిగిందని, జెండా ఎగరేయలేనని చెప్పాలి. మీకు బదులు ఆ జెండాను నేను ఎగరవేయాలండి. ఇది ఎలా ఉందంటే సినిమాలో హీరోకి బదులు డమ్మీ ఆర్టిస్ట్ ఫైట్ చేసినట్లుంటుంది. అవును, అలాగే గాని పర్వాలేదు. నేను మటుకు సోషల్ మీడియాలో కనబడాలండి. కానీ ఆ పేరు ఏ హీరోకే వెళుతుంది, డమ్మీ ఆర్టిస్ట్కి పేమెంట్ వెళుతుంది తెలుసా? అవును, అలాగే కానివ్వండి. నేను మటుకు సోషల్ మీడియాలో వైరల్ కావాలండి. ఏదో ఒకటండి, జీవితంలో ఒక్కసారైనా జెండా నా చేతులతో ఎగరవేయాలని చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాను. ఆ కల తీర్చండి ఆంటీ, ప్లీజ్. సరే, నీకు అలాంటి కలుంటే జెండాని ఎగరేసే అర్హత సాధించు. ఏమిటా అర్హత? 4 మంచి పనులు చెయ్యాలి. నలుగురు చేత శభాష్ అనిపించుకోవాలి. ఆ నలుగురు నిన్ను గొప్ప మనిషిగా భావించాలి. జెండా నువ్వే ఎగరవేయాలి అని అందరితో అనిపించుకోవాలి. అవునండి, మిగతా రోజుల్లో కాకపోయినా ఆగస్టు 15వ తేదీ రోజు మాత్రం 4 మంచి పనులు చేసి నా దేశభక్తిని చాటుకోవాలని ఉంది. నా కృతి, నా లీల, వీళ్ళు కూడా స్వతంత్ర దినోత్సవం నాడు పిల్లలకు చాక్లెట్లు పంచి మంచి పనులు చేస్తారు. రక్తదానం చేసి వాళ్ళ మంచితనాన్ని చాటుకుంటారు. నేను కూడా రక్తదానం చేసి... వద్దు నాయనా, వద్దు. నీ రక్తం నలుగురికి ఎక్కితే వాళ్ళు కూడా నీలా వెర్రి బాగుల్లా వెధవల్లా మారతారు. అయితే వెంటనే మన కాలనీలో చలివేంద్రం పెట్టించి అందరికీ దాహం తీరుస్తాను. ఓ, వర్షాకాలం చలివేంద్రం ఏంటయ్యా? అయినా అది సమాజ సేవ కేటగిరీలోకి రాదు.
మరి నన్ను ఏం చేయమంటారు? మన కాలనీలో పెళ్లి కాని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా, అందులోంచి 4 అమ్మాయిలకు పెళ్లిళ్ళు జరిపించు. దానిని మించిన సామాజిక సేవ మరొకటి లేదు. ఆహా ఆహా, ఇదేదో బాగుందండి. నలుగురికి కాదు, ఆ, 400 మంది అమ్మాయిలకు సామూహిక వివాహాలు ఒకేసారి జరిపిస్తాను. గుడ్. దానికి నా కృతిని, లీలలని చీఫ్ గెస్ట్గా పిలుస్తాను. అన్నీ సవ్యంగా జరిగితే ఆ గుంపులోనే నేను నా కృతిని పెళ్లి చేసుకుంటాను. చెప్పండి ఆంటీ, ముందుగా అమ్మాయిల లిస్ట్ ఇవ్వండి. ఎప్పుడు పెళ్లి చేయమంటారో చెప్పండి. పెళ్లి చేయటం కాదు. ఇదిగో మాధవ్, మ్మ్. మా అమ్మాయి జాహ్నవిని నువ్వు పెళ్లి చేసుకో. మీ అమ్మాయినా? థూ. ఆ, అదేమిటి అలా అన్నావు? లేకపోతే ఏంటంటీ? నేనేంటి? నా అందమేంటి? నా స్టేటస్ ఏంటి? నేను మీ అమ్మాయి జాహ్నవి లాంటి బిలో యావరేజ్ అందగత్తని పెళ్లి చేసుకోవడమా? మరోసారి ఇలాంటి కుళ్ళు జోకులు వేయకండి ఆంటీ. సరే, ఓ మంచి సంబంధం చూసి నువ్వే మా అమ్మాయి పెళ్లి చేయించు. పెళ్లి చేయడానికి నేను పురోహితుడిని కాదంటీ, కొంచెం హార్డ్గా మాట్లాడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అంతే. అదేనయ్యా, మన కాలనీ పురోహితుడితో మా అమ్మాయి పెళ్లి జరిపించు. ఆ పురోహితుడికి పెళ్ళైనట్టుంది కదా ఆంటీ? ఓరి నా పరమసుంఠా, ఓ మంచి కుర్రాణ్ణి చూసి ఆ పురోహితుడితో మంత్రాలు చదివించి పెళ్లి జరిపించు. ఇలా క్లారిటీగా చెప్తే నా కంప్యూటర్ బుర్రకు క్లియర్గా అర్థమవుతుంది. మీ అమ్మాయి పెళ్లికి చదివిస్తానులేండి. నువ్వేమీ చదివించుకు, దాన్ని నేను బీటెక్ చదివించాను. ఆ చదివించడం కాదంటీ, పెళ్లికి కట్నం చదివిస్తానని నా మాట. నేను కట్నం ఇవ్వను, కట్న కానుకలు తీసుకోను. సరే, ఇంతకీ మీ జాహ్నవికి ఎలాంటి భర్త కావాలి? దాన్ని అడుగు. అది కూడా నీలాగే సెమీ తిక్కది, నీలో సగం తిక్క దానికి ఉంది. దాని విచిత్రమైన కోరికలకు తగిన వరుణ్ణి వెతకలేక నీకు అప్పగించాను. అలాగే, ఆగస్టు 15లోగా ఆ పెళ్లి చేయించి మన కాలనీలో జెండాను నేనే ఎగరవేస్తాను. మళ్ళీ పగటి కళ్ళకు అంటున్నావు. సరే, ఈసారి చీఫ్ గెస్ట్గా నా కృతిని పిలుస్తాను. మీరందరూ కూడా దట్టంగా మేకప్ వేసుకోండి, లేకపోతే ఆ అందగత్తె ముందు వెలవెలపోతారు. సరేలే, ఏడ్చినట్టుంది. హాయ్ జాహ్నవి. హాయ్ మాధవ్, మంచి సమయానికి వచ్చావు. రా. ఇదిగో వడియాల పిండి కలుపుతున్నాను. నాతో పాటు నువ్వు కూడా వడియాలు పెట్టు. ఇలా వడియాలు పెట్టడానికి నీలా ఆడదాన్ని కాదు నేను. వడియాలు ఆడవాళ్లు పెట్టాలా ఏంటి? మగవాళ్ళు పెట్టకూడదా? పెట్టకూడదు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు మొగాళ్ళు వడియాలు పెట్టేవాళ్ళంట. కానీ ఆగస్టు 15, 1947 తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. నాలాంటి మొగాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి వడియాలు పెట్టడం, ఇంట్లో బట్టలు ఉతకటం, అంట్లు తోమి వంట చేయడం లాంటి పోర్ట్ఫోలియోలు మానుకున్నాం. సారీ, నేను మొగాడిని. నీ కోతలు తగ్గించు. మగాడిని అనే పొగరు నీకు కొలెస్ట్రాల్లా ఉంది. అందుకే మన కాలనీలో ఏ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించి ఇంకా పెళ్లి చేసుకోలేదు. అది నా అదృష్టం. నీ అదృష్టం కాదు, నిన్ను చీకొట్టడం వాళ్ళ అదృష్టం. ఏ అమ్మాయిని చూసినా వంకలు పెడతావు. అందుకే నిన్ను ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు. పైగా నీకు సినిమా హీరోయిన్ కృతి లాంటి గొప్ప అందగత్త కావాలంటగా. అవును జాహ్నవి, నాకేం తక్కువ. మిస్ ఇండియా పోటీలలాగా మిస్టర్ ఇండియా అనే పోటీలు కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు నేను ఆ మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొనలేదు. ఒకవేళ పాల్గొని ఉంటే నాకు ఇప్పటికి 10 మిస్టర్ ఇండియా టైటిళ్లు వచ్చేవి, తెలుసా? ఉండు, కిందికి వెళ్ళి అద్దం తీసుకొస్తారు. అద్దంలో నా ముఖం చూసుకో అని తిట్టకు జాహ్నవి. రోజుకు 25 సార్లు అద్దంలో నా ముఖాన్ని నేను చూసుకొని పులకించిపోతుంటాను. ఇంత గొప్ప అందగాన్ని పొందే అదృష్టం ఏ సినిమా హీరోయిన్కు ఉందో కదా. థు. మీ అమ్మలా నువ్వు కూడా ఎందుకలా ఉమ్మేస్తావు? నోట్లో ఏమైనా దోమలు పడుతున్నాయా? నోట్లో కాదు, చెవిలో ఈగలు దూరాయిలే. ఇంతకీ ఎందుకొచ్చావు మిస్టర్ ఇండియా? నేను 4 మంచి పనులు చేసి ఈ సంవత్సరం ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేయాలనే గొప్ప నిర్ణయానికి వచ్చాను. ఆ 4 మంచి పనుల్లో మొదటిది నీకు పెళ్లి చేయడం. అది నీ వల్ల కాదులే. ఎందుకు కాదు? కార్పొరేటర్గా ఉన్న మా అమ్మ వల్లే కాలేదు, నీ వల్ల అస్సలు కాదు. అదంతా ఎందుకు జాహ్నవి? అసలు నీకు ఎలాంటి మగాడు కావాలో నాకు చెప్పు, నేను తీసుకొస్తాను. రాత్రివేళ కూడా పగటి కలలు కనే నీలాంటి తిక్కలోడు మాత్రం వద్దు. ఆ? నేను తిక్కలోడ్నా జాహ్నవి? సారీ, నోరు జారి అలా అన్నాను. నువ్వు తిక్కలోడివి కాదు, తల తిక్కలోడివి, మెంటల్ గాడివి.
నేల విడిచి సాము చేసే పిచ్చివాడివి. నువ్వు నన్ను తిడుతున్నావు అనుకుంటాను. అవును, చిన్ననాటి స్నేహితులం. ఒకే కాలనీలో పుట్టి పెరిగాం. ఆ మాత్రం తిట్టే చనువుందిలేవోయ్ నాకు. అందుకే నీతో ఎక్కువగా మాట్లాడితే చాలు ఇలా తిట్టుడు మొదలు పెడతావు. ఏదైతే అది. ఇంతకీ మనకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు. మనకి కాదు, నాకు. అదే నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు. త్వరగా నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను. అప్పుడు మన కాలనీకి పట్టిన గ్రహణం మొదలుతుంది. సర్లే విను. మొదటి కండిషన్, నేను నీలాంటి సాదాసీదా మగాడిని పెళ్లి చేసుకోను. థ్యాంక్స్. మాజీ ఖైదీని పెళ్లి చేసుకుంటాను. అతను కనీసం 4-5 ఏళ్లు జైల్లో శిక్షను అనుభవించి ఉండాలి. ఇదెక్కడి విచిత్రమైన కోరిక. ముందే చెప్పానుగా, నా కండిషన్లు నువ్వు తట్టుకోలేవని. జైలు నుంచి విడుదలైన వాడికి ఉద్యోగము కూలి కూడా ఇవ్వరు. ఇక ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను చేసుకుంటాను. అది కూడా మంచి ఖైదీని పెళ్లి చేసుకుంటాను. నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళే జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తారు. ఇక అందులో మంచి ఖైదీలు అంటూ ఎవరు ఉండరమ్మా. ఎందుకుండరు? ఉంటారు. ఆ ఖైదీల్లో సత్ప్రవర్తన గల వాళ్లను ఆగస్టు 15 శుభ సందర్భంగా నెల రోజులు ముందుగానే విడుదల చేస్తారు చూడు. అవును, అది నిజమే. నేరస్తులు తమ తప్పును తాము తెలుసుకొని బుద్ధిమంతుల్లా మారిన వాళ్ళకి విధించిన శిక్ష తగ్గిస్తారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తారు. కానీ ఎంతైనా వాళ్ళు నేరస్తులే కదా. కాదు కాదు, మరక అంటిన చీరను సబ్బుతో ఉతికితే ఆ మరక పోతుంది కదా. అలాగే నేరం చేసిన వాడికి శిక్ష పడితే ఆ పాపం పోతుంది. నిజమే. కానీ చూస్తూ చూస్తూ ఓ ఖైదీని పెళ్లి చేసుకోవడం అంటే మన తలను తీసుకెళ్లి గ్రైండర్లో పెట్టడం లాంటిది. తప్పేమీ కాదు. నీ బండి చెడిపోతుంది, దాన్ని మెకానిక్ షెడ్కి తీసుకెళ్తావు. ఆ బండికి రిపేర్లు చేశాక ఎప్పట్లాగా నడుపుతావు. మనిషి కూడా బండి లాంటివాడే. అతనికి బుర్రకు రిపేర్లొచ్చి నేరం చేస్తాడు. అసలు నేరస్తులు జైలుకి ఎందుకు వెళ్తారు? వాళ్ల తప్పులు వాళ్ళు తెలుసుకుని బుద్ధిమంతుల్లా మారాలని. ఇది కూడా అంతే. వాళ్ళు అందరిలా గౌరవప్రదమైన జీవితం గడపాలని. వాళ్ళని మనం దూరం పెట్టద్దు. వాళ్లకు మనం చేయూతనివ్వకపోతే మళ్లీ నేరస్తులుగా మారతారు. నీలాంటి అక్కుపక్షిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. కానీ రెక్కలు విరిగిన అలాంటి ఒంటిపక్షిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. కాబట్టి అలాంటి వాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను. పైగా అలాంటి మాజీ ఖైదీలకు నీలా మగాడిని అనే ఈగో ఉండదు. వడియాలు పెట్టమంటే నీలా ఫోజు కొట్టరు. బుద్ధిగా వడియాలు పెట్టి కాకులు రాకుండా కర్ర పట్టుకుని ఎండలో కూర్చుని భార్య మెప్పు పొందుతాడు. ఆహా ఆహా జాహ్నవి, నువ్వు చూడ్డానికి కొంచెం కటువుగా మాట్లాడుతావు, కానీ నీ మనస్సు వెన్న అని రుజువు చేసుకున్నావు. నీకు పెళ్లి చేయడమే మంచి కార్యం అనుకున్నాను. కానీ ఓ మాజీ ఖైదీకి నీలాంటి మంచి అమ్మాయితో పెళ్లి జరిపిస్తే 2 మంచి పనులు చేసినవాడిని అవుతాను. తప్పక మాజీ ఖైదీతో నీ పెళ్లి జరిపిస్తాను. గుడ్. ఇప్పుడు నా దారిలోకొచ్చావు. అలాగని ఎవడిని పడితే వాడిని పెళ్లి చేసుకోను రోయ్. వాడి వయసు 30 లోపే ఉండాలి. ఇంతకుముందు పెళ్లి జరగొద్దు. అది కూడా మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విధించిన శిక్ష కంటే ముందుగా విడుదలైన మంచి ఖైదీనే కావాలి. అర్థమైంది. ఇప్పుడే చెర్లపల్లి జైలుకి వెళ్తాను. నా కోసం నేరం చేసి నువ్వు జైలుకు వెళ్తావా? పిచ్చి జాహ్నవి, ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్న ఖైదీల వివరాలు, వాళ్ళ చిరునామాలు తీసుకుంటాను. ఇక నా వేట మొదలు పెడతాను. తుపాకీలో గుళ్ళు నింపుకుని వెళ్ళబోయ్. అలాగే. ఇక జైలుకు వెళ్తాను. బాయ్. అక్కర్లేదు. జైలు సూపరింటెండెంట్ మా మేనమామే. ఆహా. ఈ ఆగస్టు 15కు విడుదల చేసిన ఖైదీల పేర్లని, వాళ్ల వివరాలని నాకిచ్చాడు. అబ్బో. అందులో నాకు 3 బాగా నచ్చారు. ఆహా. ఆ 3లో గంగాధర్ అనే కుర్రవాడు నాకింకా ఎక్కువగా నచ్చాడు. సంతోషం. నువ్వు అతని గురించి స్టడీ చేసి చెప్పు. అప్పుడు పెళ్లి చూపులకి పిలిపిద్దాం. అలాగే. నాకు సగం పని తగ్గించావు. అతని వివరాలు ఇటివు. ఇగో ఇందా. నమస్తే దొరా. ఎవరు నువ్వు? నా పేరు మాధవ్. గంగాధర్ అంటే నువ్వేనా? అవును దొరా, గంగాధర్ని నేనే. దూలగుంట గంగాధర్ని నేనే. నేను ఇంట్లోకి రావచ్చా? రా దొరా. నేను జైలు నుంచి ఇంటికి వచ్చిన కాడి నుంచి నన్ను చూడటానికి ఒక్క పురుగు కూడా రాలేదు. మనుషుల్ని చూసేందుకు పురుగులు ఎందుకు వస్తాయి? పురుగులంటే మనుషులు రాలేదని అర్థం దొరా. పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, అత్తలు, మామలతో నాకు మస్తు బలగం ఉంది.
నేను జైలుకి పోకమునుపు నా ఇంటికి వచ్చి తాగి తినిపోతుండ్రి. జైలుకు పోయి వచ్చిన పట్సంది ఒక్కరు కూడా నా గడప తొక్కలేదు దొరా. గడప తొక్కనిది మంచిదే కదా, అందరూ తొక్కితే ఈ చెక్క గడప అరిగిపోదు. అంటే నన్ను చూసేందుకు ఒక్కరూ రాలేదు అని సమజ్ చేసుకోండి దొరా. రండి, ఇటు రండి. ఇంట్లో కుర్చీలు కూడా గతిలేవు. ఆ సాప మీద కూర్చోండి దొరా. పర్వాలేదు పర్వాలేదు, కిందనే కూర్చుంటాను. మీ ఇంట్లో ఈగలు ముసురుతున్నాయి, దోమలు మంచి ఆకలితో ఉన్నాయి, రక్తం కోసం తీవ్రవాదుల్లా ఎన్కౌంటర్లు చేస్తున్నాయి. దోమల్ని చంపే కాయల్ని వెలిగించు ముందు. వద్దు దొరా, జీవహింస నేరమని మా జైలులో చెప్పిండ్రు. అప్పటి సంధి దోమలను ఈగలను చంపుతలేం దొరా. ఏమో, దోమలను చంపిన నేరానికి ఫలానా సెక్షన్ కింద నిన్ను జైలులో వేస్తున్నానని జైలర్ చెప్తే అసొంటి రిస్క్ నాకొద్దు. అయినా సాటి ప్రాణాలను చంపడం పాపం దొరా. దోమలను చంపడం కూడా పాపం అనుకునే నీలాంటి మంచివాడిని మొదటిసారి చూస్తున్నాను. గంగాధర్, ఆ, ఇంత మంచివాడివి మరి జైల్లో 4 ఏళ్ల శిక్షను ఎందుకు అనుభవించావు? నేను తాగి బండి నడుపుతుంటే ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని ఫైన్లు వేస్తుండ్రి. అందుకే పట్టుకోరని గవర్నమెంట్ బండికి డ్రైవర్ కులలో షరీకైనా. పోలీసులు పట్టుకోలేదని తాగుతుంటి. ఆ బస్సుని తీసుకుని పోయి పిల్లర్కు గుద్దిన. ఆ ప్రమాదంలో ఎంతమంది పిల్లలు చనిపోయారు? అప్పుడు ఆ బండిలో పోరలు లేరు సార్. మరి ఏ నేరంలో నీకు శిక్ష పడింది? నాకు చిన్నప్పటి సంది దొంగ బుద్ధి ఉంది. ఎప్పటి లెక్కనే రాత్రిపూట ఓ మార్వాడి బంగారు నగల షాప్కి బొక్క పెట్టిన. 10 తులాల బంగారం కొట్టేసి ఉరికిపోయిన. అందుకే నిన్ను అరెస్ట్ చేశారా? అది కాదు, నన్ను అరెస్ట్ చేసేంత దమాగు ఈ పోలీసులకు ఏడుంది. అసలు ముచ్చట ఏంటంటే, ఆ మార్వాడి సేటు పండగ బంపర్ ఆఫర్ ఇచ్చినాడంట. 1 తులం బంగారం కొంటే 1 గ్రాము బంగారం కాయిన్ ఫ్రీగా ఇస్తానని పేపర్లో వేసిండంట. నేను 10 తులాల బంగారం కొట్టేసిన. మరి నాకు 10 గ్రాముల బంగారం ఫ్రీగా ఇయ్యాలి కదా. అందుకే నేను దేడి దిమాగాన్ని లెక్క పొద్దుగాలనే వాడు షాపుకు పోయినా. ఆ 10 గ్రాముల బంగారం ఫ్రీగా 20 అని కిరికిరి చేసిన. అంతే, వాడు నన్ను పోలీసులకు పట్టించిండు. అయినా నీకు బుద్ధుందా గంగాధర్? దొంగతనం చేసిన దాని మీద కూడా బంపర్ ఆఫర్ అడుగుతావా? అది తప్పని జైల్లో చిప్పకుడు తిన్నాక ఎరుకైందోరా. కొన్ని తప్పులు అనుభవిస్తే గాని సమజ్కి రావు. సరే సరే, ఇంతకీ నీలో ఏ మంచి గుణం చూసి నిన్ను ఈ 15 ఆగస్టు సందర్భంగా విడుదల చేస్తున్నారు నాయనా? నేను ఆ జైల్లో ఉన్నన్ని రోజులు ఏదో ఒక దొంగతనం జరుగుతుంది. చివరికి మా సూపరింటెండెంట్ సార్ పర్సులు కూడా దొంగతనం జరిగాయి. జైలుకు వేసే తాళం కప్పలు, తాళం చేతులు కూడా దొంగతనం జరిగాయి. వాటిని కొట్టేసింది నేనే కదా. అందుకే వాళ్ళు నన్ను బయటికి గెంటేసి జైలు పరువు కాపాడుకుండ్రు. మంచి పని చేశారులే. నిన్ను గెంటయ్యకపోతే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయేవి. అవుందరా, అందుకే హుషారి చూపి నన్ను ఏడాది ముందే జైల్లోంచి గెంటేసి చేతులు దులుపుకుండ్రు. దానికి సత్ప్రవర్తన ఖైదీ కేటగిరీలో ఇడిచిపెట్టిండ్రు. నీకు బుద్ధి లేదు కాబట్టి మాజీ ఖైదీ గంగాధర్తో అబద్ధం చెప్పావు. నేను అమెరికా వెళ్ళి 4 ఏళ్లు డిగ్రీ చేసొచ్చాను. నేను నేరం చేసి ఈ 4 ఏళ్లు మహిళా కారాగారంలో గడిపొచ్చానని అబద్ధాలు చెప్తావా? మరేం చేయను, నువ్వా మానవత్వం ఉన్నత శిఖరాలు ఎక్కి కూర్చున్నావు. అయితే ఓ మాజీ ఖైదీని పెళ్లి చేసుకుంటానని పెద్ద మనసును చాటుకున్నావు. కానీ ఆ మాజీ ఖైదీ గంగాధర్ దీనికి ఒప్పుకోలేదు. సింపతితో చేసుకునే పెళ్లి ఎక్కువ కాలం నిలవదని అన్నాడు. అతనికి కూడా నీలాగే పెద్ద మనసుంది. అదెలా? అందుకే అతను 4 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఆగస్టు 15వ తేదీ సందర్భంగా సత్ప్రవర్తన కేటగిరీలో విడుదలైన మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అందుకని నేను నేరం చేసి 4 ఏళ్లు చిప్పకూడు తిన్నానని అబద్ధం చెప్తావా? నువ్వు చిప్పలో కూడు తిన్నావని చెప్పలేదు, జైల్లో ప్లేట్లోనే అన్నం తిన్నావని చెప్పాను. ఓరి నా వెర్రిమాలోకమా, చిప్పకూడు తినడం అంటే జైల్లో అన్నం తినడం అని అర్థం. కానీ ఏ జైల్లో కూడా చిప్పలో కూడు పెట్టరు. అన్ని జైళ్లలో ప్రస్తుతం ప్లేట్లే వాడుతున్నారు. అందుకే నిన్నందరూ వెర్రిమాలోకం అంటారు. లోకం తీరే అంత జాహ్నవి. అందరూ నిన్ను మేధావి అంటారు. నువ్వు గొప్ప అందగెత్తవని కూడా కారుకూతలు కూస్తారు. ఈ లోకం కారుకూతల్ని నువ్వు పట్టించుకోవద్దు. అవేమీ అబద్ధాలు కావు, పచ్చి నిజాలు. నేను మేధావిని. అందుకే అమెరికాలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గోల్డ్ మెడల్ సంపాదించాను. అవునా? అక్కడ విశ్వవిద్యాలయాలు అంత తెలివి తక్కువగా ఉంటాయా? కాదు, మేధావులు.
కాబట్టే నా మేధస్సును తెలుసుకుని గోల్డ్ మెడల్ ఇచ్చారు. అది వాళ్ళ కర్మ. నువ్వేమీ బాధపడకు. నీకు గోల్డ్ మెడల్ ఇచ్చి గౌరవిస్తే మాత్రం ఇలా బాధపడాలా? ఏడ్చావు. నేను బాధపడ్డం లేదు, సంతోషించి అఘోరిస్తున్నాను. పైగా నేను గొప్ప అందగత్తెని. అందుకే నాకు మిస్ యూనివర్సిటీ అవార్డు ఇచ్చారు. మిస్ యూనివర్స్ అవార్డు గురించి విన్నాను, కానీ ఈ మిస్ యూనివర్సిటీ అవార్డు ఏమిటి? యూనివర్సిటీలో ఉండే విద్యార్థినుల్లో ఎవరు ఎక్కువగా అందంగా ఉంటారో వాళ్లకు మాత్రమే ఇచ్చేదాన్ని మిస్ యూనివర్సిటీ అవార్డు అంటారు. ఆ అవార్డు నాకు 4 సార్లొచ్చింది. ఆ ఎదవలు 4 సార్లు ఇంత పెద్ద తప్పిదం చేశారా? ఆ మాత్రం కళ్ళు లేవా? నిన్నే అందగత్తె అన్నారంటే అమెరికాలో ఇంకెవ్వరూ అందంగా లేరన్నమాట. అబ్బా, నీతో మాట్లాడితే నాకు తలనొప్పొస్తుంది. ఇంతకీ ఈ పెళ్లి సంబంధం ఖాయం చేయమంటావా లేరా? వద్దు, జాలిపడి మాజీ ఖైదీని చేసుకోవాలి అనుకున్నాను. చివరికి వాడు కూడా బోడి కండిషన్లు పెడితే ససేమీరా ఒప్పుకోను. నేను అబద్ధాలు చెప్పి అతనిని మోసం చేసి పెళ్లి చేసుకోను. అయితే మీ పెళ్లి తర్వాత నువ్వు జైలుకు వెళ్ళలేదన్న నిజం చెప్పు. దానినే మోసం చేయడం అంటారు. కాదు, మోసం చేయడానికి అబద్ధం చెప్పడానికి చాలా తేడా ఉంది. అంటే నువ్వు నిజంగా 4 ఏళ్లు జైలు శిక్ష అనుభవించావే అనుకో, దానిని కప్పిపుచ్చి నేను చదువుకోవడానికి 4 ఏళ్ళు అమెరికా వెళ్ళానని చెప్పడాన్ని మోసం అంటారు. అదే నువ్వు 4 ఏళ్ళు అమెరికాలో చదివావు కానీ జైల్లో గడిపావని చెప్పడాన్ని అబద్ధం అంటారు. చూసావా, అబద్ధానికి మోసానికి ఎంత తేడా ఉందో? ఏడ్చినట్లే ఉంది నీ తెలివి. 2 ఒక్కటే, 2 మోసమే. మోసం తల్లిలాంటిది, దానికి పుట్టిన బిడ్డనే అబద్ధం. సర్లే, నేను నీకంటే గొప్ప మేధావిని. నాకు కొన్ని విషయాలు నీలా తేలిగ్గా అర్థం కావు. సర్లే, గొప్ప మేధావి గారు, ఇక వెళ్ళిరండి. అలా మాట్లాడకు జాహ్నవి. నీకు పెళ్లి చేసి ఒక మంచి పని చేయాలనే సదుద్దేశంతో ఉన్నవాడిని. ఓ పెద్ద మనిషి తరహా గంగాధర్ని నిన్ను చూసేందుకు పెళ్లి చూపులకు రమ్మన్నాను. కాబట్టి అతనితో నేను అబద్ధాలు చెప్పానని చెప్పకు. కాసేపు నాలాగే అబద్ధం చెప్పి ఏదో ఒక కుంటి సాకుతో ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చెయ్యి. సరే, నేనతనితో అబద్ధాలు చెప్పను, అలాగని నిజాలు కూడా చెప్పను. ఇంటికొచ్చిన వాడిని గౌరవప్రదంగానే పంపుతాను, కాని నిజం చెప్పే పెళ్లి చేసుకుంటాను. లేదా ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. అలాగే చేద్దువులే. అదిగో గంగాధర్ మాటల్లోనే పరిగెత్తుకొస్తున్నాడు. పరిగెత్తుకుంటూ రావడం ఎందుకు? నడుచుకుంటూనే రావచ్చుగా. పాపం, మాజీ దొంగ కదా జాహ్నవి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పారిపోవడం అలవాటై నడవడం మర్చిపోయి ఉంటాడు. ఎంతైనా 4 ఏళ్లు జైల్లో శిక్ష అనుభవించాడు. ఆ దొంగ బుద్ధులు పోవాలంటే కొంత సమయం పడుతుంది. అదేమిటి? ఆ దొంగ మన ఇంటి ముందు నుంచి ఎటో పరిగెత్తాడు. ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? అదే నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడేమో. అదేంటి? ఆ దొంగ మన ఇంటి ముందు నుంచి ఎటో పరిగెత్తాడు. ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? అదే నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెత్తుకొస్తాడో ఏమో. దొరా దొరా వచ్చేసింది దొరా. ఏయ్, ఏయ్! ఏయ్, అదేంటి? ఇంటి తలుపు సింహద్వారం తెరిచే ఉందిగా. దొంగలా కిటికీ ఊచలు పీక్కొని ఇలా వచ్చావేంటి? మాజీ దొంగని కదా దొరా. దొంగ బుద్ధులు అప్పుడు ఎట్లా మార్చిపోతాయి చెప్పు. అందుకే పెళ్లి చూపులకు దొంగ లెక్క కిటికీలోంచి వచ్చినా. ఏడ్చినట్లుంది నీ దొంగ బుద్ధి. మరోసారి ఇలా దొంగలా వచ్చి మాకు షాక్ ఇవ్వకు. దడుచుకొని చచ్చాం. ఇంతకీ నాకు పెళ్లి చూపులని చెప్పినావు కదా దొరా. ఆ అమ్మాయి ఎక్కడ? నేను చెప్పిన జాహ్నవి గారు వీరే. అవునా? నమస్తే చెల్లెమ్మా. అరెరే, కాలు మోగుతావేంటి? దొంగతనం చేస్తే తప్పు గాని జహన చెల్లెమ్మా, కానీ కాలు మొక్కితే తప్పే ఉంది. ఆడోళ్లను గౌరవించాలని మా జైలులో రోజు చెప్తుండ్రి. మనది స్త్రీని పూజించిన దేశం కాబట్టి మీరు బయటికి పోయినాక స్త్రీలను పూజించండి అని చెప్పిండ్రు చెల్లెమ్మా. వచ్చేటప్పుడు పూలు, అగరబత్తిలు, కొబ్బరికాయ, కుంకుమ, పసుపు తేవాలనుకున్న చెల్లెమ్మా. కానీ పైసలు లేవని ఊరుకున్నా. దొంగ సరుకుతో పూజిస్తే మంచిగుండదు, అందుకే నీ కాలు మొక్కి దీవెనలు తీసుకుంటున్నా. నన్ను దీవించు చెల్లెమ్మా. మళ్ళీ ఇలా కాళ్ళు మొక్కకండి, అలా సోఫాలో కూర్చోండి. అట్లానే చెల్లెమ్మా. మాధవ దొర, ఈ పెళ్లి సంబంధం ఖాయం చెయ్యి. జాహ్నవి చెల్లెమ్మా సూపర్గా ఉంది దొర. నీ మంచితనం తగలయ్యా. జాహ్నవి నీకు కాబోయే భార్య. ఆమెను చెల్లమ్మ అని పిలవకు. కాబోయే పెళ్ళామే, కానీ ఇంకా పెళ్ళాం కాలేదుగా. ఆమె మెడలో పుస్తే కట్టేదాకా సొంత చెల్లి లెక్కనే చూసుకుంటా. పెళ్లి తర్వాత అప్పుడు పెళ్ళాం లెక్క చూసుకుంటా. ఎక్కువ మాట్లాడితే మా పెళ్లి తర్వాత కూడా ఆమెను సొంత చెల్లెలి లెక్కనే చూసుకుంటాను దొరా. నీ సంస్కారం తగిలయ్యా. పెళ్లి తర్వాత కూడా సొంత చెల్లిలా చూసుకోవడం ఏమిట్రా?
పెళ్లి తర్వాత ఆమెను పెళ్ళాంలాగా చూసుకోవాలి. ఇలా అస్తమానం కాబోయే భార్య కాళ్ళు మొక్కి భర్త పోర్ట్ఫోలియోకు మచ్చ తీసుకురాకు. ఎమ్మా జాహ్నవి, అలా ఏడుస్తూ కూర్చున్నావేంటి? ఏం లేదమ్మా, నా మనసేం బాగోలేదు. బాగుండటానికి మనసు అల్లం చట్నీనా? అయినా నీ మనసు ఏమిటో నాకు తెలిసి తల్లి. నువ్వు చిన్నప్పటినుంచి ఆ మాధవన్ని ఇష్టపడుతున్నావు. ఇప్పుడు వయసు మీద పడగానే అతన్ని ప్రేమించావు. అతన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టావు. కానీ కానీ మాధవ్ నన్ను ప్రేమించట్లేదుగా, పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదుగా. అందుకని నువ్వు తగ్గుతావా? నీలా అతను బయటపడ్డు, కానీ అతనికి నువ్వంటే పంచప్రాణమే తల్లి. నిజంగానా? అందుకే అందరితో ఏమని చెప్తాడో తెలుసా? ఏం చెప్తాడు? జాహ్నవి చాలా మంచిది, ఉమ్, బంగారం. కానీ ఆమె ముక్కు హీరోయిన్ కృతిలా కొంచెం పొడవుగా ఉంటే పెళ్లి చేసుకునేవాణ్ణి. ఆమె పెదాలు మిస్ ఇండియా నీహారికలా చిన్నగా ఉంటే తప్పక పెళ్లి చేసుకునేవాణ్ణి. ఆమె నడుము హీరోయిన్ రాగిణి శెట్టిలాగా సన్నగా ఉంటే తప్పక పెళ్లి చేసుకునేవాడిని అని అంటారు. ఇంకా ఆ వెర్రిబాగులోడు చిన్నప్పటి నుండి అందానికే పెద్దపీట వేస్తాడు. అందుకే ఇప్పటి వరకు పెళ్లిపీటలు ఎక్కలేదు. అదే నా బాధ. అతను అందం వెనుక ఎందుకు కుక్కలా పరిగెడతాడో అర్థం కాదు. అతని ఇంటి నిండా హీరోయిన్ల ఫోటోలే. అతను హీరోయిన్ బొమ్మలు ముద్రించిన టీషర్ట్లు మాత్రమే వేసుకుంటాడు. ఏ హీరోయిన్ ఫామ్లో ఉంటే ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు. అవును, అది ఊర ప్రేమ. కూరలా రుచిగా ఉండదు. వాడు చిన్నప్పుడే సినిమాలు చూసి జమునను పెళ్లి చేసుకుంటాన్ని మారం చేశాడు. ఉమ్, ఆమె నీకు బామ్మ లాంటిదని చెప్పినా వినలేదు. ఈ సినిమా పిచ్చోళ్ళు అంతేనమ్మా. ఆడదానికి అందమే ముఖ్యం అనుకుని ఊర కుక్కల తొంగ కారుస్తారు. వాళ్ల కోసం పరిగెత్తకూడదు. అలా పరిగెత్తి కింద పడ్డాక అప్పుడు బుద్ధొస్తుంది. అప్పుడు వాస్తవం తెలుసుకుని మన స్థాయికి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అమ్మా ఉమ్, అమ్మా, ఎలాగైనా మాధవ్తో నా పెళ్లి చెయ్యమ్మా. అలా చెయ్యాలని ఓ పథకం రచించాను. మంచి పెళ్లి సంబంధం చూసి నీకు పెళ్లి చేయమని మాట వరుసగా చెప్పాను. నేనుండగా జాహ్నవికి మరో పెళ్లి సంబంధం ఎందుకు, నేనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడనుకున్నాను. కాని వెర్రిబాగులోళ్ళ సరే ఆంటీ అన్నాడు. అదే నా బాధ కూడా. నా దగ్గరికొచ్చి నీకెలాంటి మొగుడు కావాలి అని అడిగాడు. అవునా? కాని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను జాహ్నవని ఒక్క మాట కూడా అనలేదు. నాకు ఏడుపొచ్చింది. నాకు కోపం వచ్చింది. అయినా నేను ఏడుపు అదుపు చేసుకున్నాను. అందుకే మాజీ ఖైదీని పెళ్లి చేసుకుంటాను అని మెలిక పెట్టాను. అలాంటి వాడిని చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అవుతుంది. వద్దు, కావాలంటే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడనుకున్నాను. కాని అలా అనలేదు. అలాగే అని గొర్రెలా తలూపి జైలుకు వెళ్లి మాజీ ఖైదీల లిస్టు తెస్తాను అన్నాడు. అందుకే ఎమ్మెల్యే కొడుకు గంగాధర్ని మాజీ ఖైదీగా నటించమని నేను రంగంలోకి దింపానుగా. అతను సినిమాలో వేషాల కోసం తిరుగుతున్నాడు. రియాలిటీ షోలాగా పెళ్లికొడుకు క్యారెక్టర్ చేయమన్నాను. దానికి అతనితో పాటు అతని భార్య కూడా ఒప్పుకుంది. పాపం, ఆ గంగాధర్ మాజీ ఖైదీలా బాగానే నటించాడు. అతను ఆ మాధవ్కి బుద్ధి చెప్పాలని మాజీ ఖైదీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఫిట్టింగ్ కూడా పెట్టాడు. హ్మ్, అప్పుడు కూడా ఈ దద్దోజనం మారలేదు. జాహ్నవి కూడా మాజీ ఖైదీనే అని అబద్ధాలు చెప్పి మా సంబంధం కుదిర్చాడు తెలుసా. పైగా గంగాధర్ నన్ను చెల్లెమ్మా అని పిలుస్తుంటే మాధవ్కి పౌరుషం రాలేదు. హ్మ్. కాబోయే పెళ్ళాన్ని చెల్లెమ్మా అని పిలవకూడదు అని హితో చెప్పాడు. చెల్లిలా భావించే అమ్మాయితో నీ పెళ్లి చెయ్యను అని పౌరుషంగా మాధవ్ తిరగబడలేదు. ఈ లెక్కనే మాధవ్ నన్ను ప్రేమించలేదని నాకు అనుమానం వస్తోంది. అసలు నన్ను పెళ్లి చేసుకోవడని భయంగా ఉందమ్మా. అలా ఏడవకే తల్లి. మరి మాధవ్ చాలా అమాయకుడు. అతని అందం, చదువు, ఉద్యోగం చూసి సినిమా హీరోయిన్ తప్పక పెళ్లి చేసుకుంటుంది అని రాత్రివేళ కూడా పగటి కళ్ళు కంటున్నాడు. కాబట్టి ముందు ఆ కలలు కళ్ళలవుతాయని మనం రుజువు చేస్తే చాలు. కానీ ఎలా అమ్మా? నేను రాజకీయాల్లో చక్రం తిప్పుతాను. ఇక నిజ జీవితంలో చక్రం తిప్పలేనా? ఆ పనిని మన గంగాధర్కే అప్పగించాన్లే. ఇక ఏం జరగబోతుందో నువ్వే చూడు. సరే అమ్మా. ఏమయ్యా మాధవ్, చెప్పండి ఆంటీ. నువ్వు మంచోడు అనుకుంటే మంచాలెక్కుతున్నావే? నేనెప్పుడు మంచాలు ఎక్కాను జానకి ఆంటీ? అది సామెతలేవయ్యా. మంచాలు ఎక్కడమంటే
మంచోడని ఇంట్లోకి రమ్మంటే ఏకంగా మంచం మీద పడుకునే చొరవ చూపడం అని అర్థంలే. ఇంతకీ నేను చేసిన తప్పేంటంటే నా కూతురు జాహ్నవికి ఓ మాజీ ఖైదీతో పెళ్లి చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? మాజీ ఖైదీ కావాలని జాహ్నవే విచిత్రమైన కోరిక కోరింది. నువ్వే కదా ఆంటీ జాహ్నవిని అడిగి ఆమెకి ఏం కావాలో కోరుకోమన్నావు. నాతో కూడా అలాగే కోరింది. కొరివితో కాల్చినట్లు చివాట్లు పెట్టి తలంటు పోశాను. అంటే ఇప్పటికీ జాహ్నవికి తలంటు పోసుకోవడం రాదా? తలంటు పోయడం అంటే తిట్టానని అర్థంలే. అది చిన్నపిల్ల. తెలిసే తెలియకో మాజీ ఖైదీని పెళ్లి చేసుకుంటాన్ని, సంఘాన్ని ఉద్ధరిస్తానని చెప్పిందే అనుకో. నువ్వు దానికి 4 మంచి మాటలు చెప్పి తలంటు పోయలేవు. వయసులో ఉన్న అమ్మాయికి నేను తలంటు పోయడం అంత బాగోదులే ఆంటీ. తలంటు పోయడం అంటే షాంపూతో స్నానం చేయించడం కాదయ్యా. అది తప్పని దాన్ని తిట్టాల్సింది. ఒక తల్లిగా నేను చెబితే దానికి అర్థం కావట్లేదు. ఒక స్నేహితుడిగా నువ్వు తిట్టి నీలాంటి ఓ మంచి కుర్రాడితో పెళ్లి చేయొచ్చుగా. నిజమే, కాని మంచి కుర్రాడు వద్దంటోందిగా. మాజీ ఖైదీలకు ఉద్యోగాలిచ్చి వాళ్ళని ఉద్ధరించాలని మీరే స్టేజి మీద గొప్పలు చెప్తారు. కాబట్టి ఓ మాజీ ఖైదీతో మీ అమ్మాయికి పెళ్లి జరిపించండి. అటు జాహ్నవి కోరిక తీరుతుంది, ఇటు సమాజాన్ని ఉద్ధరించినందుకు మీకు మంచి పేరు కూడా వస్తుంది. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అవుతారు. నా రాజకీయ జీవితం కోసం నా కూతురు బతుకు బస్టాండ్ చేయలేను. బస్టాండ్ చేస్తే తప్పేమిటంటే బస్సు కోసం మనం బస్టాండ్లో నిల్చుంటాముగా. మన గమ్యం చేరాలంటే బస్సు ఎక్కాలిగా. అందులో తప్పేముంది? ఓరి నా ట్యూబ్లైటు, బతుకు బస్టాండ్ కావడం అంటే జీవితం నాశనం కావడం అని అర్థం. అదంతా కాదంటీ. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. దాని బుర్రను తొలుస్తున్న సామాజిక స్పృహ అనే పురుగును చంపేసే. మాజీ ఖైదీని పెళ్లి చేసుకుంటే జీవితం చంకనాకిపోతుందని దానికి తలంటుపోయి. మరి దానికి ఒప్పుకోకపోతే? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాన్ని పేచీపెట్టు. దానికి నువ్వంటే చాలా ఇష్టం. ప్లాను బాగానే ఉంది ఆంటీ, కానీ ఇప్పుడు నేను ఎవరిని చంపాలి, ఆ నేరం చేసి ఎప్పుడు జైలుకు వెళ్ళాలి, ఎప్పుడు ఆ జైల్లోంచి విడుదల కావాలి, ఎప్పుడు మాజీ ఖైదీలాగా మారి మీ జాహ్నవిని పెళ్లి చేసుకోవాలి. ఓరి నా ట్యూబ్లైటు, మాజీ ఖైదీతో నా కూతురు పెళ్లి చెయ్యను మొర్రో అంటున్నాను. మళ్ళీ నువ్వు జైలుకు వెళతానంటావే? దానికి నీలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగితో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను మటుకు సినిమా హీరోయిన్నో, మిస్ ఇండియానో, కనీసం మిస్ వరల్డ్తోనన్నా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మాధవ్, నువ్వు కొంచెం దగ్గరకొస్తావా? రానుగాక రాను. వస్తే నా ముఖం మీద తుప్పుకుని ఉమ్మేస్తారు మీరు. అదేమిటో, నేను మిస్ ఇండియాను చేసుకుంటానని చెప్పిన ప్రతిసారి అందరూ నా ముఖం మీద తుప్పుకుని ఉమ్మేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ అమ్మాయి కిల్లి తిని మరీ నా ముఖం మీద ఉమ్మేసింది. నా ముఖం అందరికీ ఉమ్మి తొట్టిలా మారింది. అంతమంది ముఖానుమ్మేసినా నీకు బుద్ధి రాలేదుగా. ఇంకా ఏ హీరోయిన్నో, ఏ మిస్ ఇండియానో, అట్లీస్ట్ మిస్ వరల్డ్నో చేసుకుంటాన్ని పగటి కళ్ళకంటున్నావుగా. సరే సరే, చిన్నప్పటి నుంచి నాకు పోసిన తలంటు చాలు. ఆ నురగ కళ్ళల్లోకి వెళ్ళి గుండె మండుతోంది ఇక్కడ. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి ఆంటీ. నువ్వు నేల విడిచి సాము చేయడం ఆపి నా కూతుర్ని పెళ్లి చేసుకో. ఆమెను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం కూడా జాహ్నవికి ఇష్టం లేదు. గజ్జికి లేని దురద ఆయింట్మెంట్కి ఎందుకంటే? ఎందుకంటే నా కూతురికి నీలాంటి మంచి వెధవతో పెళ్లి చేయడం ఓ తల్లిగా నా బాధ్యత. కాబట్టి గమ్మున దాని మెళ్ళో తాళికట్టు. దానికి ఆమె ఒప్పుకోకపోతే? లేపుకుపోయి బలవంతాన దాని మెళ్ళో తాళికట్టు. బెట్టు చేస్తే దాన్ని శోభనం గదిలోకి లాక్కుపోయి శోభనం చేసుకో. ఓ అత్తగా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. ఆంటీ, అలా చేస్తే గంగాధర్లాగా నేను కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. నేను పెళ్ళంటూ చేసుకుంటే హీరోయిన్నే చేసుకుంటాను. ఇంతకుముందే చెప్పాను కదా, ఆ కృతినో ఆ లీలనో చేసుకుంటాను. లేదా ఇలా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. కానీ ఎన్కౌంటర్ పెళ్ళిళ్ళు మటుకు చేసుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను జాహ్నవి పెళ్లిని గంగాధర్తో చేస్తాను. అంతే. కనీసం ఒక్క మంచి పనైనా చేసి ఈ ఆగస్టు 15వ తేదీన జెండా ఎగరవేస్తాను. ఎల్లుండే వాళ్ళ నిశ్చితార్థం. చాలా పనులున్నాయి. వస్తానంటీ. ఏ మాధవ్, మాధవ్! నమస్తే మాధవదరా.
ఏం గంగాధర్, పొద్దు పొద్దున్నే ఇలా మా ఇంటికి వచ్చావేమిటి? నువ్వు హీరోయిన్ కృతి చెల్లెమ్మను ప్రేమించిన ముచ్చట నాకు ఇంతకు ముందే తెలిసింది. నువ్వు ఆమెకు పెద్ద ఫ్యాన్ అంట కదా? అవును గంగాధర్, మామూలు ఫ్యాన్ని కాదు, డబుల్ బాల్ బేరింగ్ ఫ్యాన్ని, ఎయిర్ కూలర్ని, ఏసీని. నిజం చెప్పాలంటే ఆమెను మనసారా ప్రేమించాను. ఆ? పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని కంకణం కట్టుకున్నాను. చూడు నా చేతికి ఎన్ని కంకణాలున్నాయో. 100 కంకణాలు కట్టుకుండ్రు. మరి ఈ ముచ్చట నాకు ఇన్ని దినాల సంది ఎందుకు చెప్పలేదు? మళ్ళా ఆ చెల్లెమ్మతో నీ పెళ్లి నేను చేస్తుండ్రే. గంగాధర్, ఆమె నీకు తెలుసా? తెలియకపోవడమేంది? ఆమె నా చెల్లెలు. హీరోయిన్ కృతి నీ సొంత చెల్లెలా? ఆ ఫేస్కి ఈ బేస్కి ఎక్కడా మ్యాచ్ కావట్లేదే. నాకు సొంత చెల్లెలు కాకపోయినా ఆమెను ముద్దుగా చెల్లెమ్మ అని పిలుచుకుంటా. ఆమె కారు డ్రైవర్ నా జిగర్ దోస్తు. ఆమె ఇంటి వాచ్మెన్ నా సొంత మేనమామ. ఆమె ఇంట్లో పాయకానలు గడిగి లచ్చమ్మ మా సొంత మేనత్త దొరా. ఆహా, ఆహా. అయితే హీరోయిన్ కృతితో నీకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. అవుమలా, నువ్వు నా పెళ్లి జాహ్నవి చెల్లెలతో చేస్తున్నావు కాబట్టి నీ పెళ్లిని నేను కృతి చెల్లెమ్మతో చేసి ఆ రుణం తీర్చుకుంటాను. నిజమా గంగాధర్? అవును దొరా, నేనంటే కృతి చెల్లెమ్మకు చాలా ఇష్టం. నేను ఓ గొట్టంగాడిని చూపి కృతి ఈ గొట్టంగాడిని పెళ్లి చేసుకో అంటే సార్ అట్లనే అన్నా అని కాముగా తొలంచి పెళ్లి చేసుకుంటది. నీకు ఆమెతో అంత చనువు ఉందా? అవుమలా, నమ్మలేకపోతున్నానే. నమ్మక తప్పద్దోరా. ఎందుకంటే ఓసారి నేను ఆమె ఇంట్లో దొంగతనం చేసి ఆమె వజ్రాల నక్లేసు కొట్టేసిన. ఆ, ఆమె ఆటోగ్రాఫ్ తీసుకుందామని అనుకున్నా, కానీ అప్పుడు ఆమె ఆదమర్చి నిద్రపోతుంది. మరి ఏం చేసావు? ఆమెను లేపితే తిడుతుంది. అందుకే నెక్లెస్ తీసుకుని కాముగా వెళ్ళిపోయినా. మరుసటి రోజు పొద్దుగాలన వచ్చి ఆటోగ్రాఫ్ అడిగిన. ఆమె నెక్లెస్ దొంగతనం చేసింది నేనే అని రుబాబుతో చెప్పిన. వెంటనే పోలీసులకు పట్టించి తండించింది. దొంగతనం చేసిన నెక్లెస్ తిరిగి ఇచ్చేసిన కదా. అందుకే అప్పటి సంది నేనంటే ఆమెకు చాలా ఇష్టం. కాబట్టి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. మరి అమ్మయ్యా, నా పెళ్లి చేయడానికి ఆ దేవుడే నిన్ను ఏజెంట్గా పంపించాడు గంగాధర్. వెంటనే బయలుదేరదాం, పద అది మళ్ళా పద. అదేమిటి గంగాధర్, నా హీరోయిన్ కృతి ఇంటి ముందు వేల మంది యువకులు నిల్చొని ఉన్నారు. వీళ్ళు కూడా నీ లెక్కనే ఆమెకు ఫ్యాన్స్ ద్వారా. మరి ఎందుకు వచ్చారు? ఈరోజు ఆమె పుట్టినరోజు కాదే. ఎప్పుడు చూడు ఫ్యాన్స్ ఇట్లనే ఆమె ఇంటి ముందు పడిగాపులు కాస్తారు. కొందరు ఆటోగ్రాఫ్ల కోసం వస్తారు, కొందరు ఆమెతో సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి వస్తారు, కొందరు ఆమెను తాకాలని పాదాలు పట్టుకోవడానికి వస్తారు దొరా. అంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను ఒక్కడినే వచ్చానన్నమాట. అవును, మీ ధైర్యానికి మెచ్చుకోక తప్పదు దొరా. థ్యాంక్స్ గంగాధర్. కానీ ఇంతమందిని తోసుకొని మనం లోపలికి ఎలా వెళ్ళగలం? వాచ్మన్ మనోడే. నేను సరాసరి ఆమె ఇంట్లోకి తోలుకొని పోతా. పెళ్లి గురించి ముందుగా ఆమె మేనేజర్కి చెప్పు. అతను లోపలికి పోయి కృతి చెల్లెమ్మకు చెప్తాడు. ఆమెను తయారు చేసి పెళ్లి చూపులో కూర్చోబెడతాడు. ఆమెను ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాను. ఇంకా కొత్తగా చూసేదేముంది గంగాధర్? డైరెక్ట్గా పెళ్లి గురించే మాట్లాడు. అంటే ఆమె కూడా నిన్ను చూడాలి కదా దొరా. అది కూడా నిజమే. అయినా నాకేం తక్కువ? నాలాంటి అందగాడిని చూశాక, నాకున్న కొలువు, నా సంపాదన చూసిన తర్వాత ఆమె ఎలా కాదంటుంది? నా కాళ్ళు మొక్కి నన్ను పెళ్లి చేసుకుంటుంది. పద పద గంగాధర్. అరే అరే, మాటల్లోనే ఆమె మేనేజర్ చిట్టిబాబు గారు బయటకు వచ్చారు. ఇక్కడే పరిచయం చేస్తాను, సరేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. మాట్లాడు మాట్లాడు. అన్నా చిట్టిబాబు సారు, నేను గంగాధర్ని. ఆ ఇతను మాధవ్ దొరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు ₹1,00,000 జీతం, 6 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి బైక్ ఉంది, అంతకు మించి మంచి అందగాడన్నా. అయితే నేనేం చేయాలి? మా వాడు ఒక్కసారి కృతి చెల్లెమ్మతో పర్సనల్గా మాట్లాడతాడు. ఆమె కాళ్ళు మొక్కడానికి పర్సనల్గా మాట్లాడడం ఎందుకు? ఆ క్యూలో నిల్చోండి. ఏ అర్ధరాత్రికో మీకు ఆమె దర్శనమిస్తుంది. మేనేజర్ గారు, దానికోసం రాలేదు సార్. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని వచ్చాను. ఓసారి ఆమెను పెళ్లి చూపులో కూర్చోబెడితే నా ప్రేమను చాటుకుంటాను. నువ్వు కృతి మేడాన్ని పెళ్లి చేసుకుంటావా? యా, నాలాంటి గొప్ప అందగాన్ని పొందడం మీ కృతి మేడం అదృష్టం.
ఏ జన్మలో ఆమె ఏ నోముల్లో వచ్చిందో ఆమె నాలాంటి గొప్ప మనిషిని భర్తగా పొందబోతుంది. నీలాంటి పెళ్లి కొడుకులు రోజుకో 1000 మంది వస్తుంటారు. వాళ్ళని లోపలికి తీసుకెళ్లి గౌరవించి సాగనంపడం మా ఆచారం. ఒక్కసారి ఆ షెడ్లోకి రండి సార్. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. నువ్వు మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చిందోయ్. థ్యాంక్స్ సార్. ఓసారి ఇలా రండి. అమ్మా, అయ్యో, కుర్రో మొర్రో, ఏమిటయ్యా గంగాధర్? ఓర్చుకో సారు, పెళ్లి ఓర్చుకో. చూపులకు వెళ్ళి నన్ను ఆ మేనేజర్ చావ కొడతాడా? 4 వాచ్మెన్లతో కొట్టిస్తాడా? ఆమె బౌన్సర్లతో గొడ్డు బాదినట్లు బాధిస్తాడా? అది చాలదు అన్నట్లు కృతి ఫ్యాన్స్కి నా గురించి చెప్పి మరీ కొట్టిస్తాడా? ఓర్చుకోండి ఆ సార్. ఫ్యాన్స్ తో నన్ను రాళ్లతో కొట్టి వీధుల వెంట తరుముతారా? గొడ్డు కంటే హీనంగా చిత్త కొట్టారు కదయ్యా. ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని పారిపోయారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అందరూ కలిసి నన్ను చంపేసి పైలోకాలకు పంపించేవాళ్ళు. అవును సారు, పెళ్లి మ్యాటర్ ఎత్తగానే వాళ్ళు ఇంత వైలెంట్ గా మారుతారని నేను కూడా అనుకోలేదు. మాధవ దొర, ఏడవకండి పాపం. పెయ్యంతా బ్యాండేజీలతో నింపారు డాక్టర్. ఈ దెబ్బలు తగ్గాలంటే 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పిండ్రు దొర. 6 నెలలు కాదురా గంగాధర్, జీవితాంతం రెస్ట్ తీసుకున్నా అమ్మా ఈ నొప్పులు తగ్గేలా లేవురా. దీనిని బట్టి నీకు ఏం సమజికొస్తుంది దొర? హీరోయిన్ కృతిని పెళ్లి చేసుకోవాలని కలలు కనే నాలాంటి విర్రిబాగులలో లక్షల్లో ఉన్నారని అర్థమైంది. జానకి ఆంటీ చెప్పింది నిజమే. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఈ కృతి లాంటి లీలా లాంటి హీరోయిన్లు హీరో స్థాయి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మనలాంటి జనాల దగ్గరికి రారు, మనను రానివ్వరు. ఇప్పుడు బాగా అర్థమైంది గంగాధర్. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచినవు దొర. నా విషయం పక్కన పెట్టు, ముందు నీ గురించి ఆలోచించు. మనం ముందుగా ఫిక్స్ చేసిన ముహూర్తానికి నువ్వు జాహ్నవిని పెళ్లి చేసుకోరా. కానీ మా పెళ్లి మీ చేతుల మీద జరగాలి కదా దొర. ఈ ఒంటి నిండా బ్యాండేజీలు ఉన్నాయి. ఈ చేతులు కూడా కదలడం లేదురా. ఇక నా చేతుల మీద మీ పెళ్లి చేసి చావలేను. ఆ పెళ్ళేదో నువ్వే చేసుకొని చావు. పెళ్ళైన తర్వాత మీ హనీమూన్ కోసం వచ్చే ఆదివారం కొడైకెనాల్లో అరేంజ్ చేశాను. ఊటీకి టికెట్లు కూడా బుక్ చేశాను. హనీమూన్ చేసుకొని రండిరా నాయన. హనీమూన్కి పోయినాక ఏం చేయాలి దొరా? అందరూ చేసినట్లే చేసుకోవాలి. సారీ, జాహ్నవి చెల్లెమను నేను పెళ్లి చేసుకుంటాను, కానీ శోభను మాత్రం చేసుకోను. అది పాపం. పెళ్ళాంతో శోభనం చేసుకోవడం పాపం కాదురా ఎర్రిబాగులాడా. అమ్మా, అసలు పెళ్లి చేసుకునేదే శోభనం చేసుకొని పిల్లలు కనడానికి. నిజమే దొరా. ఆమెతో శోభనం చేసుకున్నాక ఆమెకు నేను మొగుడిని అవుతాను. అప్పుడు మొగుడి అధికారంతో రావే పోవే వస్తే అసలు గలీజు మాటలు తిడుతాను. ఆమె ఛాయలో చక్కెర వేయకపోతే చాయ్ పెట్టడం రాదానే బద్మాస్ దానా అని తిడతారు. బట్టలు ఉతకకపోతే మీ అమ్మ నీకు పని నేర్పించలేదా పగలదానా అని కొడతాను. అమ్ము, అది నాతో కాదు దొరా. ఆడోళ్లను సొంత చెల్లెలిలా చూసుకోవాలని మా జైలులో చెప్పిండ్రు. కాబట్టి జాహ్నవి చెల్లెమ్మను పెళ్లి చేసుకున్నా కూడా శోభను చేసుకోకుండా సొంత చెల్లెలు లెక్కనే చూసుకుంటా. అప్పుడే రావే పోవే ఓసే అసలు గలీజు మాటలు తిట్టాల్సిన పనుండదు. ఆమె ఛాయలో చక్కెర వేయకపోతే ఛాయ్ పెట్టడం ఇట్లా కాదురా కన్నా అని నవ్వుతాను. బట్టలు ఉతకకపోతే అమ్మ నీకు పని నేర్పించలేదా చిట్టి తల్లి అని నవ్వుతాను. కాబట్టి పెళ్లి తర్వాత కూడా ఆమెను చెల్లి లెక్కనే చూసుకుంటుందోరా. ఒరేయ్ ఒరేయ్ దుర్మార్గుడా, నువ్వు మనిషివా రాక్షసుడివా? కత్తి లాంటి జాహ్నవిని పట్టుకొని చెల్లెమ్మ అని పిలవడానికి నీకు నోరు ఎలా వస్తుందిరా దుర్మార్గుడా? సొంత పెళ్ళాన్ని చెల్లెల్లా చూసుకోవడానికి నువ్వు మనిషివా మృగానివా? పెళ్ళాన్ని చెల్లెమ్మ అని పిలిస్తే నోట్లో పురుగులు పడి చేస్తావురా నీచుడా. నీ బతుకు చెడ, నిన్ను చంపి నేను జైలుకి వెళ్తానురా. అప్పుడు జైలులో సాటి ఆడవాళ్లను చెల్లెలి లెక్క చూసుకోవాలని నీకు కూడా హితబోధలు చేస్తారు దొరా. జైలుకు పోవద్దు. అమ్మో, అది కూడా నిజమే. వద్దురా వద్దు.
పెళ్ళాన్ని కూడా చెల్లెల్లా గౌరవిస్తానంటున్న నీలాంటి మూర్ఖుడితో ఆ జాహ్నవి పెళ్లి చేసి దాని గొంతు కోయలేను. దీనికి ఒక్కటే పరిష్కారం. ఏంటది దొరా? ఏంటి మాధవ్ నువ్వు మాట్లాడేది? నువ్వు మా అమ్మాయి జాహ్నవిని పెళ్లి చేసుకుంటావా? అవును జానకి ఆంటీ, నేను మనిషిలా మారాను. సినిమా హీరోయిన్నే పెళ్లి చేసుకోవాలని నేను కనే పగటి కలలు ఎంత చండాలమైనవో ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. నాకు బుద్ధొచ్చింది. కానీ మా అమ్మాయి హీరోయిన్ కృతిలా గొప్ప అందగత్తె కాదు కదయ్యా. తెర మీద నటించడానికి అందం కావాలంటే, కానీ సంసారం చేయడానికి మీరన్నట్టు గుణవంతురాలైతే చాలు. జాహ్నవిని నేను పెళ్లి చేసుకుంటాను. శభాష్! ఈ ముక్క నీ నోటి ద్వారా వినాలనే మేమందరం కలిసి ఆడిన నాటకం ఇది. నీ కళ్ళు తెరిపించాం. ఆ? ఈ గంగాధర్కి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు. సినిమాల్లో వేషాల కోసం తిరుగుతుంటే నేను ఈ రియాలిటీ షోలో పెళ్లికొడుకు వేషం ఇచ్చాను. నిజమా? ఆ చాలా మంచి పని చేశారంటీ. మీరు ఎన్నిసార్లు నన్ను ముఖాన ఉమ్మేసి చెప్పినా సిగ్గు లేకుండా అదే ఆలోచనలో ఉన్నాను. కానీ మీరు ఆడించిన ఈ నాటకంతో నాకు సరైన బుద్ధి చెప్పారంటీ. థ్యాంక్స్. ఇంకా ఆంటీ ఏంటల్లుడు, నన్ను అత్తయ్య అని పిలు. అలాగే అత్తయ్య. కానీ రేపు నేను జెండా ఎలా ఎగరవేయాలి? చాలా సింపుల్ అల్లుడు. నాకు జ్వరం వచ్చిందని మంచం ఎక్కుతాను. ఓ కార్పొరేటర్ అల్లుడుగా నువ్వు జెండా ఎగిరే. అప్పుడు ప్రోటోకాల్ అడ్డురాదులే. థ్యాంక్స్ అత్తయ్య. ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం అనే రెక్కలొచ్చిన రోజు. కానీ ఈ ఆగస్టు 15 నా అజ్ఞానం నశించి నాకు కనువిప్పు కలిగి నాకు రెక్కలొచ్చిన రోజు. నిజంగా నాకు రెక్కలొచ్చిన రోజు. నిజంగా నాకు రెక్కలొచ్చిన రోజు. ఇంతవరకు నాకు రెక్కలొచ్చే హాస్యనాటకం విన్నారు. రచన శ్రీ ఏ గంగాధర్ రెడ్డి. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ డిపి చారి. ఇందులోని పాత్రలు పాత్రధారులు: మాధవ్ శ్రీ రమేష్ సుంకసారి, జానకి శ్రీమతి తూమాటి అనురాధ, జాహ్నవి శ్రీమతి పిసుపాటి జయశ్రీ, గంగాధర్ శ్రీ ఎస్ రామగోపాల్, మేనేజర్ శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.